హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. ఈ వీడియోలో జనవరి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించి పార్ట్ 3 వీడియో చేయడం జరుగుతుంది. దీనికన్నా ముందు మనం పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైనా వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం కోసం ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి మీరు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి క్వశ్చన్స్, దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా నేను అక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తాను, చూసుకోవచ్చండి. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. రామ్లల్లా బాలక్ రామ్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జనవరి 22, 2024 అయోధ్యలో జరిగిందని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్లో బాలక్ రామ్ విగ్రహ ప్రతిష్ట విగ్రహ రూపశిల్పి వచ్చేసి అరుణ్ యోగిరాజ్ ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో అయోధ్య రామ మందిరం విసారా శైలిలో నిర్మించబడింది అని చెప్పేసి ఇచ్చాడు. ఫోర్త్ వచ్చేసి అయోధ్య రామ జన్మభూమి తుది తీర్పు ధర్మాసనం రంజన్ గొగోయ్ అధ్యక్షతన ఏర్పాటు చేయబడిందని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 2, 4 సరైనవి, డి వచ్చేసి 1, 3, 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మీరు వీడియోని పాజ్ చేసుకుని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో రామ్లల్లా బాలక్ రామ్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము జనవరి 22, 2024 అయోధ్యలో జరిగిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఈ డేట్ గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. సో ఈ డేట్, సో దీని ప్రకారం ఫస్ట్ స్టేట్మెంట్ అనేటువంటి కరెక్ట్ అవుతుంది. సో మనకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం లేదా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జనవరి 22, 2024 కూడా మనకు అయోధ్యలో జరిగింది. కాకపోతే ఆ విగ్రహానికి సంబంధించి ఆ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి శంకుస్థాపన జరిగిన తేదీ చూసుకున్నట్లయితే మనకు 5th ఆగస్ట్ 2020 5th ఆగస్టు 2020 మనకు ఆ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి శంకుస్థాపన జరిగితే ఆ విగ్రహానికి సంబంధించినటువంటి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వచ్చేసి జనవరి 22, 2024 జరిగింది. సో ఈ యొక్క డేట్ గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా బాలక్ రామ్ యొక్క విగ్రహ రూపశిల్పి వచ్చేసి అరుణ్ యోగిరాజ్ అని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకు బాలక్ రామ్ విగ్రహ ప్రతిష్ఠ రూపశిల్పి వచ్చేసి మనకు అరుణ్ యోగిరాజ్ ఉన్నారు. ఇతడు మనకు కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అండి. సో ఈ యొక్క విగ్రహం యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే మనకు 51 అంగుళాలు. సో 51 అంగుళాల ఎత్తు అనేటువంటిది ఉంది. అదేవిధంగా థర్డ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే అయోధ్య రామ మందిరం విసారా శైలిలో నిర్మించబడిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఈ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి శైలి వచ్చేసి విశార శైలి అని చెప్పేసి ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. ఇది విశార శైలిలో కాదు, మనకు నగరా శైలిలో నిర్మాణం చేయబడింది. సో నగరా శైలిలో దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. సో అదేవిధంగా మనం ఫోర్త్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే అయోధ్య రామ జన్మభూమి తుది తీర్పు ధర్మాసనం రంజన్ గొగోయ్ అధ్యక్షతన ఏర్పాటు చేయబడిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఇచ్చినటువంటి దాంట్లో 1, 2, 4 స్టేట్మెంట్స్ మాత్రమే కరెక్ట్ అయినాయి కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే సో ఈ యొక్క దేవాలయం వచ్చేసి మనకు నగరా శైలిలో నిర్మాణం చేయబడింది కదా. సో దీని యొక్క మనకు ఎత్తు చూసుకున్నట్లయితే, దీని యొక్క పొడవు వెడల్పులు చూసుకున్నట్లయితే 380 అడుగుల పొడవు. అదేవిధంగా ఆ యొక్క దేవాలయం యొక్క ఎత్తు వచ్చేసి 250 అడుగుల యొక్క వెడల్పుతోటి, అదేవిధంగా ఎత్తు వచ్చేసి 161 అడుగులు. సో 161 అడుగుల ఎత్తుతో ఈ యొక్క నిర్మాణం చేయడం జరిగింది. మొత్తం దీనిలో ఉపయోగించినటువంటి స్తంభాల సంఖ్య వచ్చేసి మనకు 392 స్తంభాలు ఉపయోగించడం జరిగింది. 392 స్తంభాలు దీనిలో ఉపయోగించడం జరిగింది. సో ఇదంతా కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా మనకు తుది తీర్పులో ఏర్పాటు చేయబడినటువంటి ధర్మాసనం అనేటువంటిది మనకు రంజన్ గొగోయ్ అధ్యక్షత ఏర్పాటు చేయబడింది కదా. సో అందులో ఉన్నటువంటి ఇతర న్యాయమూర్తులను కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకు రంజన్ గొగోయ్ అధ్యక్షతన మనకు ధర్మాసనం ఏర్పాటు చేయబడితే సో మనకు 1+4 అంటే 5 మెంబర్స్తో ధర్మాసనం ఏర్పాటు చేయడం జరిగింది. సో అందులో ఉన్నటువంటి మిగతా వ్యక్తులు చూసుకున్నట్లయితే మనకు డివై చంద్రచూడ్ అనేటువంటి న్యాయమూర్తి ఉన్నాడు. అదేవిధంగా మనకు అబ్దుల్ నజీర్, నెక్స్ట్ వచ్చేసి అశోక్ భూషణ్ అనేటువంటి వ్యక్తి, 4వ వ్యక్తిగా మనకు ఎస్ఏ బాబ్డే అనేటువంటి వ్యక్తి. ఈ 4 వ్యక్తులు ప్లస్ మనకు ధర్మాసనానికి సంబంధించిన చైర్మన్గా రంజన్ గొగోయ్ గారు ఉండడం జరిగింది. సో ఈ యొక్క 4 న్యాయమూర్తులను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క తీర్పు వచ్చేసి మనకు 2019 నవంబర్ 9 రావడం జరిగింది. 2019 నవంబర్ 9వ తారీఖు దీనికి సంబంధించిన మనకు తుది తీర్పు రావడం జరిగింది. ఈ తీర్పు యొక్క దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2.77 ఎకరాల, ఈ తీర్పులో భాగంగా 2.77 ఎకరాల భూమిని మనకు అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్కి ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తన యొక్క తుది తీర్పులు చెప్పడం జరిగింది. అదేవిధంగా బాబ్రీ మసీద్ యొక్క ఏర్పాటు కోసం 5 ఎకరాల భూమిని అయోధ్యలో ఒక ప్రాంతంలో దానికి సంబంధించి అయోధ్యలో ఒక ప్లేస్లో 5 ఎకరాల భూమిని కేటాయించాలని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు తన యొక్క తుది తీర్పును 2019 నవంబర్ 9 తన యొక్క తీర్పు ఇవ్వడం జరిగింది. సో అందులో ఉన్నటువంటి ధర్మాసనంలో ఉన్నటువంటి ఇతర న్యాయమూర్తులను కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అంటే ఈ యొక్క రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పుడు మనకు ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా మనకు యోగి ఆదిత్యనాథ్ ఉన్నారండి. యోగి ఆదిత్యనాథ్ దీనికి సంబంధించి సీఎంగా ఉన్నారు. గవర్నర్గా మనం చూసుకున్నట్లయితే మనకు ఆనందీబెన్ పటేల్ ఉన్నారండి. ఆనందీబెన్ పటేల్ వచ్చేసి మనకు దీనికి సంబంధించి గవర్నర్గా ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా మనకు అయోధ్య ట్రస్ట్ చైర్మన్గా ఎవరు ఉన్నారంటే ధృత్య గోపాలదాస్ అనేటువంటి వ్యక్తి మనకు అయోధ్యకు సంబంధించినటువంటి ట్రస్ట్ చైర్మన్గా ఉన్నారు. అదేవిధంగా దేవాలయానికి సంబంధించినటువంటి ఆర్కిటెక్ట్, సో మన దేవాలయానికి సంబంధించిన
సంబంధించినటువంటి ఆర్కిటెక్టర్గా ఎవరు ఉన్నారని చూసుకున్నట్లయితే మనకు ముగ్గురు వ్యక్తులు ఉండడం జరిగిందండి. సో దీనికి సంబంధించి మనకు చంద్రకాంత్ సోంపుర అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా మనకు ఆశిష్ సోంపుర, నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ సోంపుర. సో ఇక్కడ మనకు చంద్రకాంత్ సోంపుర తన యొక్క కుమారులైనటువంటి ఆశిష్ సోంపుర కావచ్చు, నిఖిల్ సోంపుర వీరు మనకు దేవాలయానికి సంబంధించినటువంటి ఆర్కిటెక్ట్లుగా ఉన్నారు. కాకపోతే విగ్రహానికి సంబంధించిన రూపశిల్పి మాత్రం మనకు అరుణ్ యోగిరాజ్. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో రాబోయేటువంటి ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా మనకి ఈ రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్టకు సంబంధించినటువంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇవన్నీ డీటెయిల్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. జననాయక్ కర్పూరి ఠాగూర్కి భారతరత్న పురస్కారాన్ని జనవరి 24, 2024న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని చెప్పేసి ఇచ్చాడు. కర్పూరి ఠాగూర్ బీహార్ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు అని ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో కర్పూరి ఠాగూర్ క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా జైలు శిక్షను అనుభవించారు అని ఇచ్చాడు. ఫోర్త్ స్టేట్మెంట్లో ఒక సంవత్సరంలో భారతరత్న గరిష్టంగా 3కి ప్రకటిస్తారు అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 1, 3, 4 సరైనవి, సి వచ్చేసి 2, 3, 4 సరైనవి, డి వచ్చేసి 1, 2, 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో జననాయక్ కర్పూరి ఠాగూర్కి భారతరత్న పురస్కారాన్ని మనకు జనవరి 24న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. భారతరత్న అందుకున్నటువంటి 49వ వ్యక్తిగా మనకు జననాయక్ సంబంధించినటువంటి కర్పూరి ఠాగూర్ గారు నిలవడం జరిగింది. కర్పూరి ఠాగూర్ బీహార్ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. మనకు బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కర్పూరి ఠాగూర్ గారు 2 సార్లు పనిచేయడం జరిగింది. అదేవిధంగా మనకు దీనికి సంబంధించి కర్పూరి ఠాగూర్ భారతదేశానికి సంబంధించినటువంటి స్వతంత్ర సమయానికి సంబంధించి క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా జైలు శిక్షను అనుభవించారని చెప్పేసి ఇచ్చాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. క్విట్ ఇండియా ఉద్యమం వచ్చేసి మనకు 1942లో జరిగింది కదా. ఆ ఉద్యమంలో భాగంగా ఇతడు పాల్గొన్నటువంటి వ్యక్తిగా మనం కర్పూరి ఠాగూర్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఒక సంవత్సరంలో భారతరత్న గరిష్టంగా మనకు 3కి ప్రకటిస్తారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. కాకపోతే మనకు 1999లో 4కి ప్రకటించినప్పటికీ 3కి మాత్రమే ప్రదానం చేయడం జరిగింది. కాకపోతే మనకి ఏంటంటే గరిష్టంగా మాత్రం ఒక సంవత్సరంలో 3కి మాత్రమే ప్రకటించడానికి అవకాశం ఉంటుందండి. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే స్టేట్మెంట్ 1, 3, 4 సరైనది కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనకు భారతరత్నకు సంబంధించి చూసుకున్నట్లయితే భారతరత్న అనేటువంటిది మనకు భారతదేశానికి సంబంధించినటువంటి అంటే భారతదేశానికి కావచ్చు, అదేవిధంగా విదేశీలో కూడా దీనికి ప్రకటించడం జరుగుతుంది. సో ఇందులో మనం ముఖ్యంగా కళలు, సాహిత్యము, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా సామాజిక సేవ, నెక్స్ట్ క్రీడలు. సో ఈ అంశాల మీద కృషి చేసినటువంటి వారికి ఈ యొక్క అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుంది. కళలు, సాహిత్యము, సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక సేవ అనేటువంటి అంశాలకు సంబంధించి కృషి చేసిన వారికి ఈ యొక్క అవార్డులు ప్రదానం చేస్తారు. మనకు క్రీడలకు సంబంధించి 2011లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2011లో క్రీడల్లో కూడా విశిష్టమైనటువంటి సేవలు కృషి చేస్తున్న వారికి ఈ యొక్క అవార్డులు ప్రదానం చేస్తారు. మొట్టమొదటిసారిగా మనకు భారతరత్న అవార్డు వచ్చేసి మనకు 1954లో దీన్ని ప్రదానం చేయడం జరిగింది. సో మన అప్పుడు 1954లో 3కి ప్రదానం చేశారండి. మనకు మొట్టమొదటి వ్యక్తిగా సర్వేపల్లి రాధాకృష్ణన్, అదేవిధంగా మనకు సివి రామన్, నెక్స్ట్ వచ్చేసి మనకు సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్ కావచ్చు, సివి రామన్ కావచ్చు, అదేవిధంగా సి రాజగోపాలాచారికి మనకు 1954లో 3కి ఈ యొక్క అవార్డును ప్రదానం చేయడం జరిగింది. మనకు చివరిసారిగా మనకు 2019లో అంటే 2019లో మనకు 3కి ప్రదానం చేశారండి. 2019లో 3కి ప్రదానం చేయడం జరిగింది. మనకు ప్రస్తుతం 2024లో మనకు జననాయక్ కర్పూరి ఠాగూర్కి ఈ యొక్క అవార్డు ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఎల్కే అద్వానీ కూడా ఇప్పుడు అవార్డు కూడా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి మనం ఫిబ్రవరి మంత్లో దానికి సంబంధించి చూద్దామండి. సో భారతరత్నకు సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ పాయింట్స్ చూసుకున్నట్లయితే భారతరత్న అవార్డు పొందినటువంటి తొలి రాష్ట్రపతిగా మనకు రాజేంద్ర ప్రసాద్ ఉంటాడండి. బాబు రాజేంద్ర ప్రసాద్ తొలి రాష్ట్రపతిగా ఈ యొక్క అవార్డును స్వీకరించడం జరిగింది. తొలి ఉపరాష్ట్రపతి, భారతరత్న స్వీకరించినటువంటి తొలి ఉపరాష్ట్రపతిగా మనకు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉంటారు. అదేవిధంగా తొలి ప్రధానిగా మనకు జవహర్లాల్ నెహ్రూ ఉంటారండి. తొలి మహిళా వ్యక్తిగా మనకు భారతరత్న పొందినటువంటి తొలి మహిళగా మనకు ఇందిరాగాంధీ ఉంటారు. అదేవిధంగా భారతరత్న పొందినటువంటి తొలి సినిమా దర్శకుడుగా మనకు సత్యజిత్ రే ఉంటాడు. భారతరత్న పొందినటువంటి తొలి నటుడు వచ్చేసి మనకు ఎంజి రామచంద్రన్ వచ్చేసి దీనికి సంబంధించి ఉన్నాడు. అదేవిధంగా సంగీత విద్వాంసుడు, భారతరత్న పొందినటువంటి సంగీత విద్వాంసురాలుగా మనకు ఎంఎస్ సుబ్బలక్ష్మి ఉంటుంది. సుబ్బలక్ష్మి వచ్చేసి మనకు సంగీత విద్వాంసురాలుగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఈ యొక్క అవార్డు పొందినటువంటి చిన్న వ్యక్తి వచ్చేసి మనకు సచిన్గా పరిగణించాల్సి ఉంటుంది. 40 సంవత్సరాల వయసులోనే మనకి ఈ యొక్క అవార్డును స్వీకరించినటువంటి వ్యక్తిగా సచిన్ చూసుకోవాల్సి ఉంటుంది. అతిపెద్ద వయస్కుడిగా చూసుకున్నట్లయితే మనకు డీకే కార్వే 100 సంవత్సరాల్లో ఈ యొక్క అవార్డును పొందడం జరిగింది. అదేవిధంగా భారతరత్న అవార్డు పొందినటువంటి తొలి విదేశీయుడు అంటే మాత్రం ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వస్తుందండి. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనేటువంటి వ్యక్తి తొలిసారిగా భారతరత్న పొందినటువంటి తొలి విదేశీయుడు. ఇతను మనకు పాకిస్తాన్కు చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా భారతరత్న పొందినటువంటి రెండవ విదేశీయుడు వచ్చేసి నెల్సన్ మండేలా వచ్చేసి మనకు రెండవ వ్యక్తిగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ పాయింట్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మనకు వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తి వచ్చేసి భారతరత్న అవార్డు పురస్కారము జననాయకు సంబంధించినటువంటి కర్పూరి ఠాగూర్కి సంబంధించి కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో కర్పూరి ఠాగూర్కి సంబంధించిన సమాచారం ఒకసారి చూసుకున్న
సో కర్పూరి ఠాగూర్ గారు మనకు 1924 జనవరి 24న జన్మించడం జరిగిందండి. 1924 జనవరి 24న మనకు ఇతడు జన్మించడం జరిగింది. సో ఇతని యొక్క మరణం వచ్చేసి మనకు 1988 1988వ సంవత్సరంలో మనకు ఫిబ్రవరి 17న ఇతడు మరణించడం జరిగిందండి. ఫిబ్రవరి 17న ఇతడు మనకు మరణించడం జరిగింది. ఇతడు నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. అంటే ఇతడు ఓబీసీలకు సంబంధించి వాళ్ళ యొక్క రిజర్వేషన్ కోసం పోరాడినటువంటి వ్యక్తిగా ఇతను చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇతడు ఓబీసీ రాజకీయాలకి మూలం అని చెప్పుకోవచ్చండి. అదేవిధంగా ఇతడు బీహార్ రాష్ట్రానికి సంబంధించి 2 సార్లుగా మనకు ఇతడు సీఎంగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా స్వాతంత్ర సమరంలో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా కూడా జైలు శిక్ష అనుభవించినటువంటి వ్యక్తిగా మనం ఇతను చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ కర్పూరి ఠాగూర్కి సంబంధించిన సమాచారంతో పాటు భారతరత్నకు సంబంధించినటువంటి హైలైట్ పాయింట్స్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. పద్మ పురస్కారాలు 2024ని కేంద్ర హోంశాఖ 132 మందికి ప్రకటించిందని చెప్పేసి ఇచ్చాడు. పద్మ పురస్కారాలు గరిష్టంగా ఒక సంవత్సరంలో 120 మందికి మించి ప్రకటించారు అని చెప్పేసి ఇచ్చారు. ఏపీ నుంచి 3 తెలంగాణ నుంచి 5 పద్మ పురస్కార అవార్డులు లభించాయని చెప్పేసి ఇచ్చాడు. పద్మ అవార్డు గ్రహీతలకు 1,116 రూపాయలను నగదు ప్రోత్సాహకంగా ఇస్తారని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 3, 4 సరైనవి, డి వచ్చేసి 1, 2, 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో పద్మ పురస్కారాలు మనకు 2024కు సంబంధించి కేంద్ర హోంశాఖ 132 మందికి ప్రకటించిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఇందులో మనకు పద్మ అవార్డులకు సంబంధించి పద్మశ్రీ అవార్డులు వచ్చేసి 110 ఉన్నాయి. అదేవిధంగా మనకు పద్మభూషణ్స్ వచ్చేసి 17 ఉన్నాయండి. పద్మభూషణ్స్ వచ్చేసి 17 ఉన్నాయి. పద్మ విభూషణ్స్ వచ్చేసి మనకు 5 ఉన్నాయి. సో టోటల్గా వచ్చేసి మనకు 132 మందికి ఈ యొక్క అవార్డులను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మనకు పద్మ పురస్కారాలు గరిష్టంగా ఒక సంవత్సరంలో 120కి మించి ప్రకటించారు అని చెప్పేసి ఇచ్చాడు. సో మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. కాకపోతే ఈ 120కి సంబంధించినటువంటి టోటల్ కౌంట్లో మనకు మరణించినటువంటి వ్యక్తులకు ఇచ్చేటువంటి అవార్డులు, విదేశీయులకు ఇచ్చేటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అవార్డులను పరిగణించకూడదు. అంటే మరణించినటువంటి వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా మనకు విదేశీయులకు ఇచ్చేటువంటి అవార్డులను ఈ యొక్క పద్మ అవార్డులో భాగంగా పరిగణించారు. సో వాటిని మైనస్ చేసుకొని చూసుకున్నట్లయితే 120కి మించి ఉండకూడదని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా ఏపీ నుంచి 3, అదేవిధంగా తెలంగాణ నుంచి 5 పద్మ అవార్డులు పురస్కారాలు లభించాయని చెప్పేసి ఇచ్చారు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో ఆంధ్రప్రదేశ్ నుంచి అవార్డు పొందినటువంటి వ్యక్తులు చూసుకున్నట్లయితే మనకు చిరంజీవి కావచ్చు, రెండో వ్యక్తి వచ్చేసి ఎం వెంకయ్య నాయుడు, నెక్స్ట్ వచ్చేసి ఉమామహేశ్వరి. సో ఉమామహేశ్వరి ఈ 3 కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మ అవార్డులు రావడం జరిగింది. మనకు చిరంజీవికి అదేవిధంగా వెంకయ్య నాయుడికి వచ్చేసి పద్మ విభూషణ్ వస్తే మనకు ఉమామహేశ్వరికి వచ్చేసి మనకు పద్మశ్రీ పురస్కారం రావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి 5 వ్యక్తులకు రావడం జరిగిందండి. మనకు ఈ 5 కూడా మనకు పద్మశ్రీ రావడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మనకు గడ్డం సమ్మయ్య అనేటువంటి వ్యక్తికి కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనకు దాసరి కొండప్ప, అదేవిధంగా మనకు థర్డ్ వ్యక్తి చూసుకున్నట్లయితే శ్రీ కుల్లేరి విఠలాచార్య, 4th వన్ వచ్చేసి మనకు శ్రీ కేతావత్ సోమ్లాల్, నెక్స్ట్ 5th వన్ వచ్చేసి వేలు ఆనందాచార్య. సో ఈ 5 వ్యక్తులకు మనకు ఏంటంటే పద్మశ్రీ పురస్కారము తెలంగాణ ప్రాంతం నుంచి రావడం జరిగింది. సో ఇక వీళ్ళ పేర్లు కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. గడ్డం సమ్మయ్య అనేటువంటి వ్యక్తి మనకు యక్షగానానికి సంబంధించినటువంటి వ్యక్తి, కృషి చేసినటువంటి వ్యక్తిగా. దాసరి కొండప్ప మనకు బుర్ర కథా కళాకారుడు. శ్రీ కుల్లేళ్ళ విఠలాచార్య కావచ్చు, నెక్స్ట్ శ్రీ కేతవానంద్ సోన్లాల్, అదేవిధంగా వేలు ఆనందాచార్య. సో ఈ 5 పేర్లను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చిరంజీవికి, వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్, ఉమామహేశ్వరికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. సో పద్మ అవార్డు గ్రహీతలకు 1,116 రూపాయలను నగదు ప్రోత్సాహకాలను అందిస్తారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఇచ్చినటువంటి దానిలో 1, 2, 3 సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనకి అదేవిధంగా సో పద్మ పురస్కారాలు పొందినటువంటి దారిలో మనకు మొత్తం మహిళలు ఎంతమంది ఉన్నారని చూసుకున్నట్లయితే 30 మందికి మహిళలకు రావడం జరిగిందండి. మరణానంతరం ఎంతమందికి వచ్చిందని చూసుకున్నట్లయితే మనకు 9 మందికి వచ్చింది. మరణానంతరం 9 మందికి రావడం జరిగింది. తర్వాత మనకు విదేశీయులకు వచ్చేసి మనకు 8 అవార్డులు రావడం జరిగింది. ఎన్ఆర్ఐలకు వచ్చేసి 8 అవార్డులు రావడం జరిగింది. సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మనకు పద్మ విభూషణ్ వచ్చినటువంటి వ్యక్తుల పేర్లు మనకు 5 ఉన్నారు కదా. సో పద్మ విభూషణ్ వచ్చినటువంటి 5 పేర్లు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మనకు ఒకటి వచ్చేసి చిరంజీవి, సెకండ్ వన్ వచ్చేసి మనకు వెంకయ్య నాయుడు, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి బిందేశ్వర పాఠక్. సో బిందేశ్వర పాఠక్ మనకు బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ 4వ వ్యక్తి వచ్చేసి పద్మ సుబ్రహ్మణ్యం వచ్చేసి మనకు తమిళనాడు. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి మనకు వైజయంతి మాల. సో వైజయంతి మణబాల అని చెప్పేసి ఉంటుంది. సో ఈ యొక్క 5 పేర్లు చూసుకోవాల్సి ఉంటుందండి. వీళ్ళు పద్మ విభూషణ్ అవార్డు పొందినటువంటి 5 వ్యక్తులు, వాళ్ళకి సంబంధించినటువంటిది చూసుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ విన్నర్గా జెన్నిక్ సిన్నర్ గారు నిలిచారన్నాడు. 2 వచ్చేసి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్ విన్నర్గా అరుణిలా సబలంక నిలిచారని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ వన్ వచ్చేసి ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచినటువంటి అతిపెద్ద వయస్కుడిగా రోహన్ బోమన్నా నిలిచారన్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 అనేది 114వ విడత ఎడిషన్ అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 3, 4 సరైనవి, డి వచ్చేసి 1, 2, 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే
సో ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ విన్నర్కి సంబంధించి జెన్నిక్ సిన్నర్ గారు నిలిచారని చెప్పేసి ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఇతడు మనకు ఇటలీ దేశానికి చెందినటువంటి క్రీడాకారుడు. ఇటలీకి సంబంధించినటువంటి తొలి క్రీడాకారుడుగా మనకు ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచినటువంటి తొలి ఇటలీ క్రీడాకారుడుగా మనకు జెన్నిక్ సిన్నర్ అనేటువంటి వ్యక్తి నిలవడం జరిగింది. సో ఇతడు మనకు ఎవరి మీద గెలిచారని చూసుకున్నట్లయితే మనకు డానియల్ మెద్వేవ్ అనేటువంటి రష్యా క్రీడాకారుడి పైన గెలవడం జరిగింది. అదేవిధంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ విన్నర్ వచ్చేసి అరెసెనా సబలెంకా నిలిచారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సబలెంకాకు సంబంధించి ఈ యొక్క విన్నర్గా నిలవడం జరిగింది. ఈమె వరుసగా ఈ యొక్క టైటిల్ గెలవడం రెండోసారి అండి వరుసగా. లాస్ట్ ఇయర్ కూడా మనకు ఈ యొక్క ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత వచ్చేసి సబలెంకా గారు ఉన్నారు. సో ఈమె మనకు బెలారస్ దేశానికి చెందినటువంటి వ్యక్తిగా చూసుకోవాల్సి ఉంటుంది. సో రన్నర్ వచ్చేసి మనకు జంగ్ క్వెయిన్ అనేటువంటి క్రీడాకారిణి మనకు చైనా దేశానికి చెందినటువంటి వ్యక్తి. సో ఆమె మీద ఈ యొక్క విజయం సాధించినటువంటి అరెనెలా సబలెంకా బెలారస్ దేశానికి చెందినటువంటి వ్యక్తిగా చూసుకోవాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచినటువంటి అతిపెద్ద వయస్కుడిగా మనకు రోహన్ బోపన్న నిలిచారని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకు రోహన్ బోపన్న గారు మెన్స్ డబుల్స్కి సంబంధించి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ విజేతగా నిలవడం జరిగింది. సో ఇతనికి సంబంధించినటువంటి పార్ట్నర్గా మనకు ఎబ్డెన్ అనేటువంటి వ్యక్తి ఇతని యొక్క పార్ట్నర్గా ఉన్నాడు. ఇతడు ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి వ్యక్తి. 43 సంవత్సరాల వయసులో ఈ యొక్క అవార్డు గెలిచినటువంటి తొలి క్రీడాకారుడిగా, అతిపెద్ద వయసులో గెలిచిన క్రీడాకారుడిగా మనకు రోహన్ బోపన్న చరిత్ర సృష్టించడం జరిగింది. కాబట్టి సో ఇతనికి సంబంధించి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. స్టేట్మెంట్ థర్డ్ అనేటువంటి కరెక్ట్ అవుతుంది. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో జరిగినటువంటిది 114వ ఎడిషన్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇది మనకు యాక్చువల్గా వచ్చేసి 112వ ఎడిషన్ అండి. 112వ ఎడిషన్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇచ్చిన దాని ప్రకారం మనకు 1, 2, 3 సరైనవి కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకు జనవరి మంత్లో జరిగినటువంటి గ్రాండ్ స్లామ్లో భాగంగా మనకు ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లామ్కి సంబంధించి రిజల్ట్స్ రావడం జరిగింది. సో అందులో మనకు మెన్స్ విజేత, ఉమెన్స్ విజేత, అదేవిధంగా మనకు భారతదేశానికి సంబంధించినటువంటి రోహన్ బోపన్న గారు కూడా విజేతలుగా నిలవడం జరిగింది. కాబట్టి అతనికి సంబంధించినటువంటి సమాచారం కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సో అదేవిధంగా మనకు తర్వాత వచ్చేటువంటి ఫ్రెంచ్ ఓపెన్స్ కావచ్చు, యూఎస్ ఓపెన్స్, వింబుల్డన్ ఓపెన్స్, దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. కాంజార్ ఉమ్మడి సైనిక విన్యాసం ఇండియా, కజకిస్తాన్ దేశాల మధ్య నిర్వహించబడుతుందని చెప్పేసి ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎక్సర్సైజ్ సైక్లోన్ అనేటువంటిది సైనిక విన్యాసం ఇండియా, ఈజిప్ట్ మధ్య నిర్వహించబడింది అని చెప్పేసి సెకండ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. థర్డ్ స్టేట్మెంట్లో డిజర్ట్ నైట్ ఉమ్మడి సైనిక విన్యాసం, ఇది వైమానిక విన్యాసం అని తీసుకోండి. వైమానిక విన్యాసం ఇండియా, ఫ్రాన్స్, యూఏఈ మధ్య నిర్వహించబడింది అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మనకి జనవరి మంత్లో జరిగినటువంటి ఉమ్మడి సైనిక విన్యాసాలకు సంబంధించి చూసుకున్నట్లయితే కాంజార్ ఉమ్మడి సైనిక విన్యాసం వచ్చేసి ఇండియా మనకు కిర్గిస్తాన్ మధ్య జరిగిందండి. ఇండియా మరియు కిర్గిస్తాన్ మధ్య జరగడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి విడత వచ్చేసి 11వ ఎడిషన్. సో 11th ఎడిషన్ అనేటువంటిది మనకు హిమాచల్ ప్రదేశ్లో ఇండియాలో జరగడం జరిగింది. సో కాంజార్ ఉమ్మడి సైనిక విన్యాసం ఏ రెండు దేశాల మధ్య వచ్చేసి అంటే ఇండియా, కిర్గిస్తాన్ దేశాల మధ్య మనకు 11వ ఎడిషన్ హిమాచల్ ప్రదేశ్ వేదికగా ఈ యొక్క విన్యాసం జరగడం జరిగింది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. అదేవిధంగా ఎక్సర్సైజ్ సైక్లోన్ అనేటువంటి సైనిక విన్యాసం ఇండియా, ఈజిప్ట్ దేశాల మధ్య నిర్వహించబడిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటిది ఎక్సర్సైజ్ సైక్లోన్ అనేటువంటిది ఇండియా, ఈజిప్ట్ దేశాల మధ్య నిర్వహించబడింది. సో ఇది మనం చూసినట్లయితే సెకండ్ ఎడిషన్ అండి. ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి 2023 జనవరిలో జరగడం జరిగింది. సెకండ్ ఎడిషన్ 2024 జనవరిలో జరిగింది. సో ఇది మనకు ఆర్మీకి సంబంధించినటువంటి విన్యాసం. ఇది మనకు ఈజిప్ట్ వేదికగా జరిగిందండి. ఈజిప్ట్ దేశంలో జరగడం జరిగింది. అదేవిధంగా డిజర్ట్ నైట్. సో డిజర్ట్ నైట్ అనేటువంటిది మనకు ఇది వైమానిక విన్యాసంగా చూసుకోండి. ఇది ఇండియా, ఫ్రాన్స్, అదేవిధంగా యూఏఈ దేశాల మధ్య నిర్వహించబడుతుంది అని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఈ యొక్క డిజర్ట్ నైట్ అనేటువంటి ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి విన్యాసం జరగడం మొదటిసారి అండి. ఫస్ట్ ఎడిషన్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎక్కడ జరిగిందని చూసుకున్నట్లయితే మనకు రాజస్థాన్లో ఉన్నటువంటి తార్ ఎడారి ప్రాంతంలో జరగడం జరిగింది. తార్ ఎడారిలో మనకి జరగడం జరిగింది. కాబట్టి సో ఇచ్చినటువంటి దాంట్లో మనకు సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనం మూడు ఎక్సర్సైజ్లు చూడడం జరిగింది. కాంజార్ అనేటువంటి సైనిక విన్యాసం, అదేవిధంగా ఎక్సర్సైజ్ సైక్లోన్, అదేవిధంగా డిజర్ట్ నైట్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి సైనిక విన్యాసం, వాటిలో పార్టిసిపేట్ చేసేటువంటి దేశాలు, అవి వాటికి సంబంధించినటువంటి ఎన్నో ఎడిషన్ మరియు ఎక్కడ జరిగింది అనేటువంటి అంశాలు చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. రిపబ్లిక్ డే 2024 థీమ్ వచ్చేసి మదర్ ఇండియా ఆఫ్ డెమోక్రసీ, వికసిత్ భారత్ అని చెప్పేసి ఇచ్చాడు. రిపబ్లిక్ డే 2024 ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతే ఆల్ ఎల్సిసి గారు హాజరైనారని చెప్పేసి ఇచ్చాడు. గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం జయ జయ హే తెలంగాణ అనేటువంటి శకటము మనకు ఫోర్త్ స్టేట్మెంట్ కాకుండా అది కూడా థర్డ్ స్టేట్మెంట్ కింద తీసుకోండి. ఏపీ శకటం వచ్చేసి డిజిటల్ క్లాస్ రూమ్ అని చెప్పి తీసుకోండి. సో మనకు థర్డ్ స్టేట్మెంట్లో ఇచ్చినటువంటిది
గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటము జై జై హే తెలంగాణ, అదేవిధంగా ఏపీ శకటము డిజిటల్ క్లాస్ రూమ్గా తీసుకోండి. ఏలో 1 2 సరైనవి, బి వచ్చేసి 2 3 సరైనవి, సి వచ్చేసి 1 3 సరైనవి, డి వచ్చేసి 1 2 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే 2024లో జరిగినటువంటి 75వ రిపబ్లిక్ డేకి సంబంధించినటువంటి దాంట్లో యొక్క థీమ్ చూసుకున్నట్లయితే మదర్ ఇండియా డెమోక్రసీ వికసిత్ భారత్ అనేటువంటిది దీని యొక్క థీమ్గా ఉందండి. దీనికి సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. మనకి ఇది ఒక 75వ రిపబ్లిక్ డే వేడుకలుగా చూసుకోవాల్సి ఉంటుంది. రిపబ్లిక్ డే 2024 ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతే ఆల్ ఎల్సీసీ హాజరైనారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్, ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో మనకు అబ్దుల్ ఫతే ఆల్ ఎల్సీసీ కాదు కండి, మనకు ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్. సో ఇమాన్యుయల్ మ్యాక్రాన్ దీనికి సంబంధించి మనకు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. 2023లో వచ్చినటువంటి ముఖ్య అతిథి వచ్చేసి మనకు అబ్దుల్ ఫతే ఆల్ ఎల్సీసీ ఈజిప్ట్ అధ్యక్షుడు అండి. సో మనకు లాస్ట్ ఇయర్లో వచ్చినటువంటి అధ్యక్షుడు అబ్దుల్ ఫతే ఆల్ ఎల్సీసీగా చూసుకోవాల్సి ఉంటుంది. 2024లో వచ్చినటువంటి అధ్యక్షుడు వచ్చేసి మనకు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఇతడు ఫ్రాన్స్ అధ్యక్షుడుగా ఉన్నాడు. అదేవిధంగా మనకు గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటము వచ్చేసి జై జై హే తెలంగాణ అన్నాడు. ఏపీ శకటము డిజిటల్ క్లాస్ రూమ్ అన్నాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో 1 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అయితే ఈ యొక్క శకటాలకు సంబంధించి ఉత్తమ శకటము, సో ఉత్తమ శకటాలు మనకు ఏ రాష్ట్రాల నుంచి వచ్చినా చూసుకున్నారైతే సో ఇందులో 2 విభాగాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి ప్రజా ఎంపిక విభాగం ఉంటుంది, రెండవది వచ్చేసి న్యాయ నిర్ణేతల విభాగం అని చెప్పేసి ఉంటుంది. సో న్యాయ నిర్ణేతలకు సంబంధించినటువంటి విభాగంలో మనకు ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి చూసుకున్నట్లయితే మనకు ఒడిస్సా ఫస్ట్ ప్లేస్లో ఉందండి. ఫస్ట్ ప్లేస్లో ఒడిస్సా ఉంది. సో మనకు ఈ యొక్క సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి, ఈ 2 విభాగాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ప్రజా ఎంపిక విభాగం ఒకటి ఉంటుంది, న్యాయ నిర్ణేతల ఎంపిక విభాగం అని చెప్పేసి ఉంటుంది. న్యాయ నిర్ణేతల ఎంపికల విభాగంలో మనకు ఒడిస్సా ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ వచ్చేసి మనకు గుజరాత్ రాష్ట్రానికి రావడం జరిగింది. థర్డ్ ప్లేస్లో మనకు తమిళనాడుకు వచ్చిందండి. ఇది మనకు న్యాయ నిర్ణేతల విభాగంలో భాగంగా వచ్చినటువంటి అవార్డుల క్రమము. అదేవిధంగా మనకు ప్రజా ఎంపిక విభాగంలో మనకు ఫస్ట్ ప్లేస్లో గుజరాత్ రాష్ట్రానికి ఈ యొక్క ఉత్తమ శకటంగా నిలవడం జరిగింది. సెకండ్ ప్లేస్లో మనకు ఉత్తరప్రదేశ్ నిలవడం జరిగింది. థర్డ్ ప్లేస్లో మనకు ఆంధ్రప్రదేశ్ ఉందండి. సో ఈ వరుస క్రమంలో చూసుకున్నట్లయితే గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్కి ఉత్తమ శకటాల విభాగంలో ప్రజా ఎంపిక విభాగంలో భాగంగా రావడం జరిగింది. అదేవిధంగా మనకు మంత్రిత్వ శాఖలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఉత్తమ శకటం ఇచ్చినటువంటి మంత్రిత్వ శాఖ వచ్చేసి మనకు సాంస్కృతిక శాఖకు సంబంధించి ఫస్ట్ ప్లేస్లో రావడం జరిగింది. సెకండ్ ప్లేస్లో వచ్చేసి మనకు హోం మంత్రిత్వ శాఖకు రావడం జరిగింది. సో ఈ 2 కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 1985ను సమీక్షించడం కోసం రాహుల్ నర్వేకర్ పార్టీ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారని ఇచ్చాడు. సెకండ్ వచ్చేసి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 1985ని 54వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినారని ఇచ్చాడు. ప్రస్తుతం భారతదేశంలో 6 జాతీయ పార్టీలు కలవు అన్నాడు. ఫోర్త్ వచ్చేసి నేషనల్ ఓటర్స్ డేగా జనవరి 25ని నిర్వహిస్తారని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1 2 3 సరైనవి, బి వచ్చేసి 2 3 4 సరైనవి, సి వచ్చేసి 1 3 4 సరైనవి, డి వచ్చేసి 1 2 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు జనవరి మంత్లో భాగంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి సమీక్షించడం కోసం రాహుల్ నర్వేకర్ అనేటువంటి వ్యక్తి అధ్యక్షతన పార్టీని సంబంధించి కమిటీని ఏర్పాటు చేశారని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. ఈ రాహుల్ నర్వేకర్ అనేటువంటి వ్యక్తి ఎవరంటే మనకు మహారాష్ట్ర యొక్క స్పీకర్గా ఉన్నాడు. సో మహారాష్ట్రకు సంబంధించినటువంటి స్పీకర్ వచ్చేసి రాహుల్ నర్వేకర్ ఉన్నారు. సో ఇతనికి సంబంధించి పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం మీద ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి మనకు లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి ఓం బిర్లా గారు దీనికి సంబంధించి ప్రకటన చేయడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం 1985ని 54వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో మనకు పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం 1985 వచ్చేసి 52వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకురావడం జరిగింది. సో మనకు అప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండడం జరిగిందండి. కాబట్టి ఓవరాల్గా స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ప్రస్తుతం భారతదేశంలో 6 జాతీయ పార్టీలు కలవని చెప్పేసి ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ప్రస్తుతం 2024 ఫిబ్రవరి నాటికి మనకు జాతీయ పార్టీలు 6 ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, నెక్స్ట్ వచ్చేసి మనకు సిపిఎం పార్టీ, నెక్స్ట్ వచ్చేసి బీజేపీ పార్టీ, నెక్స్ట్ బీఎస్పీ బహుజన్ సమాజ్వాద్ పార్టీ, నెక్స్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఏపీ, నెక్స్ట్ వచ్చేసి నేషనల్ పీపుల్స్ పార్టీ. సో ఈ యొక్క 6 పార్టీలు ప్రస్తుతం జాతీయ పార్టీలుగా ఉండడం జరిగింది. సో మరోసారి చెప్తాను చూసుకోండి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కావచ్చు, సిపిఎం నాట్ ఐ అండి, సిపిఎం, నెక్స్ట్ వచ్చేసి బీజేపీ, నెక్స్ట్ వచ్చేసి బీఎస్పీ, నెక్స్ట్ వచ్చేసి మనకు ఆమ్ ఆద్మీ పార్టీ, నెక్స్ట్ వచ్చేసి నేషనల్ పీపుల్స్ పార్టీ. ఈ యొక్క 6 పార్టీలకు జాతీయ పార్టీ హోదా ఉందండి. అదేవిధంగా నేషనల్ ఓటర్స్ డేగా మనకు జనవరి 25 నిర్వహిస్తారని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫోర్త్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకు నేషనల్ ఓటర్స్ డే వచ్చేసి ఎవ్రీ ఇయర్ జనవరి 25న నిర్వహిస్తారు. దీని యొక్క థీమ్ చూసుకోవాల్సి ఉంటుందండి. నథింగ్ లైక్ ఓటింగ్, ఐఎమ్ ఓట్ ఫర్ షూర్ అని ఉందండి. దీని యొక్క థీమ్ 2024 యొక్క థీమ్ వచ్చేసి
నథింగ్ లైక్ ఓటింగ్, ఐఎమ్ ఓట్ ఫర్ షూర్ అనేటువంటిది ఈ యొక్క ఇయర్కి సంబంధించి థీమ్గా ఉంది. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే స్టేట్మెంట్ 1, 3, 4 సరైనవి కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో అదేవిధంగా మనకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి చైర్మన్గా మనకు రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి చైర్మన్గా రాజీవ్ కుమార్ గారు మనకు 25వ చైర్మన్గా ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి 2024 జనవరి 28 నాటికి సుప్రీంకోర్టు ఏర్పాటై 75వ వసంతంలోకి చేరిందని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్లో సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా హెచ్జే కనియా గారు ఉన్నారు అని ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో సుప్రీంకోర్టు గురించి రాజ్యాంగంలో ఆర్టికల్ 124 నుంచి 148 నిబంధనలు తెలుపుతాయని చెప్పేసి ఇచ్చాడు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో మనకు న్యాయమూర్తుల సంఖ్య 1+33గా ఉందని ఇచ్చాడు. ఏలో 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 3, 4 సరైనవి, డి వచ్చేసి 1, 2, 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే 2024 జనవరి 28 నాటికి భారత సుప్రీంకోర్టు ఏర్పడే 75 సంవత్సరాలు పూర్తి చేసుకుందని 75వ వసంతంలోకి చేరిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. మనకు 1950 జనవరి 28వ తారీఖు నాడు మనకు సుప్రీంకోర్టు ఏర్పాటు కావడం జరిగింది. సో సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి తొలి ప్రధాన న్యాయమూర్తిగా మనకు హెచ్జే కనియా గారు ఉన్నారని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకు ప్రస్తుతంగా ఉన్నటువంటి న్యాయమూర్తి చూసుకున్నట్లయితే మనకు 50వ ప్రధాన న్యాయమూర్తిగా మనకు డివై చంద్రచూడ్ గారు ఉన్నారండి. 50వ ప్రధాన న్యాయమూర్తిగా డివై చంద్రచూడ్ గారు ఉండడం జరిగింది. సో అదేవిధంగా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి రాజ్యాంగంలో నిబంధనలు 124 నుంచి వెళ్ళి 148 తెలుపుతాయని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో మనకు 124 నుంచి స్టార్ట్ అవుతాయి, కాకపోతే 147 వరకు మాత్రమే మనకు సుప్రీంకోర్టు గురించి తెలుపుతాయి. 148 వచ్చేసి మనకు కంట్రోల్ అండ్ ఆడిటింగ్ జనరల్కి సంబంధించినటువంటి పదవి గురించి తెలుపుతుంది కాబట్టి ఓవరాల్గా థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 1+33గా ఉందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి వచ్చేసి 1+33గా ఉంది. మనకు 1950లో ఏర్పడినప్పుడు దీని యొక్క మెంబర్స్ వచ్చేసి 8 మెంబర్స్, 1+7 అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి 7 ఇతర న్యాయమూర్తులతో 1+8గా ఉండేది, 1+7 8గా ఉండేదండి. కాకపోతే ప్రస్తుతం 1+33గా 34 మెంబర్స్కి సంబంధించి దీనికి సంబంధించి న్యాయమూర్తులుగా ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకు తెలుగు వ్యక్తులుగా ఎవరెవరు చీఫ్ జస్టిస్గా పనిచేసినారని చూసుకున్నట్లయితే మనకు కోక సుబ్బారావు గారు దీనికి సంబంధించి మొదటి వ్యక్తిగా పనిచేయడం జరిగింది. కోక సుబ్బారావు గారు తొలిసారిగా తెలుగు వ్యక్తి చేయడం జరిగింది. రెండో వ్యక్తి వచ్చేసి మనకు ఎన్వి రమణ అనేటువంటి వ్యక్తి కూడా రెండో వ్యక్తిగా ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే 1 to 4 అండి. 1 to 4 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఇటీవల మలేరియా రహిత దేశంగా కేప్ వర్దే దేశం నిలిచింది అని చెప్పేసి ఇచ్చాడు. వరుసగా 5 సంవత్సరాలు మలేరియా కేసులు నమోదు కాకుంటే మలేరియా రహిత దేశంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తిస్తుందని చెప్పేసి సెకండ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. భారతదేశం 2027 నాటికల్లా మలేరియా రహిత దేశంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు ఇటీవల మలేరియా రహిత దేశంగా కేప్ వర్దే దేశం నిలిచిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఇది మనకు కేప్ వర్దే వచ్చేసి మనకు ఆఫ్రికా ఖండంలో ఉంది. సో ఆఫ్రికా ఖండం నుంచి ఇప్పటివరకు మలేరియా రహిత దేశంగా గుర్తింపు పొందిన దేశాలు చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ వన్ వచ్చేసి మ్యారిషస్ ఉంది, సెకండ్ వన్ వచ్చేసి మనకు అల్జీరియా ఉందండి. సెకండ్ వచ్చేసి అల్జీరియా. ఇది మనకు కేప్ వర్దే వచ్చేసి థర్డ్ దేశంగా ఉండడం జరిగింది. సో వరుసగా 5 సంవత్సరాలు మలేరియా కేసులు నమోదు కాకుంటే మలేరియా రహిత దేశంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తిస్తుందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో మనకి ఏంటంటే వరుసగా 3 సంవత్సరాలు ఒకవేళ ఆ దేశంలో ఎలాంటి మలేరియా కేసులు నమోదు కాకుంటే మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చేసి దీనికి సంబంధించి మలేరియా రహిత దేశంగా గుర్తించడం జరుగుతుంది. సో మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకు స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. సో ఇది మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చేసి 1948 మనకు ఏప్రిల్ 7న ఏర్పాటు చేయడం జరిగింది. 1948 ఏప్రిల్ 7న మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మనకు అధ్యక్షుడిగా టెడ్రస్ అదనం గారు ఉండడం జరిగింది. టెడ్రస్ అదనం వ్యక్తి ఉండడం జరిగింది. సో మనకు థర్డ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే 2027 నాటికల్లా భారతదేశం మలేరియా రహిత దేశంగా ఉండాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో 1, 3 సరైనవి కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది మనం చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు.
స్టేట్మెంట్ 1 వచ్చేసి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకారం దేశంలో మంచు చిరుతలు మంచు అని చెప్పేసి తీసుకోండి. మంచు చిరుతల సంఖ్య 718 అని చెప్పేసి ఇచ్చాడు. అత్యధికంగా మంచు చిరుతలు ఉన్న రాష్ట్రం ఆర్ కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ నిలిచిందని చెప్పేసి ఇచ్చాడు. మంచు చిరుతలకు సంబంధించి సర్వే చేపట్టడం ఇది రెండవసారి అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మనకు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకు దీనికి సంబంధించి సర్వే చేపట్టడం జరిగింది. మంచు చిరుతలు వచ్చేసి మనకు 718 మంచు చిరుతలు భారతదేశంలో ఉండడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా అత్యధికంగా మంచు చిరుతలు ఉన్నటువంటి రాష్ట్రం వారి కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ అనేటువంటిది ఉందని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకు లడఖ్లో వచ్చేసి 477 మంచు చిరుతలు ఉన్నాయండి. 477 మంచు చిరుతలు లడఖ్లో ఉండడం జరిగింది. మనకు సెకండ్ ప్లేస్లో ఉత్తరాఖండ్ ఉంది. థర్డ్ ప్లేస్లో వచ్చేసి మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి మనకు అరుణాచల్ ప్రదేశ్ ఉంది. సో ఈ వరుస స్థానాలు అమర్చమన్నప్పుడు మనకు కేంద్రపాలిత ప్రాంతం లడఖ్, సెకండ్ వచ్చేసి ఉత్తరాఖండ్, థర్డ్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, ఫోర్త్ వచ్చేసి మనకు అరుణాచల్ ప్రదేశ్ ఉండడం జరిగింది. మంచు చిరుతలకు సంబంధించి సర్వే చేపట్టడం ఇది రెండోసారి అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో మనకి ఈ మంచు చిరుతలకు సంబంధించి సర్వే చేపట్టడం ఇదే ఫస్ట్ టైంగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు ఫస్ట్ సెన్సెస్ కాబట్టి 718 అనేటువంటిది దీనికి సంబంధించి టోటల్ కౌంట్గా ఉంది. అత్యధికంగా మనకు కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లడఖ్లో 477 మంచు చిరుతలు ఉండడం జరిగింది. కాకపోతే మనకు టైగర్ సెన్సెస్ అనేటువంటి ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతాయండి. దీనికి సంబంధించి ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతాయి. 2022లో 2022లో జరిగినటువంటి టైగర్ సెన్సెస్ వచ్చేసి మనకు 5th టైగర్ సెన్సెస్ అది వేరు. సో ఇది మంచు చిరుతలకు సంబంధించినటువంటి టైగర్ సెన్సెస్ వేరు కాబట్టి ఈ రెండు సంబంధించి సపరేట్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో 2022లో చేసినటువంటి టైగర్ సెన్సెస్ ప్రకారం మనకు దేశంలో ఉన్నటువంటి మొత్తం టైగర్స్ వచ్చేసి మనకు 3167 అండి. 3167 టోటల్ టైగర్స్ ఉన్నాయి. కాకపోతే దీన్ని మనం టైగర్ డే ఎప్పుడంటే మనకు జూలై 29 సవరించిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే దేశంలో మొత్తం 3682 టైగర్స్ ఉన్నాయని చెప్పేసి 2022 జూలై 29 నాటికి చెప్పడాల్సినటువంటి సెన్సెస్ అండి. జూలై 29, 2023 నా కౌంట్ వరకు చూసుకున్నట్లయితే 3682 టైగర్స్ ఉన్నాయని చెప్పేసి కౌంట్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అయితే టైగర్కి సంబంధించి అత్యధికంగా టైగర్ ఉన్నటువంటి దేశంగా అత్యధికంగా టైగర్స్ ఉన్నటువంటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ ఉందండి. అత్యధికంగా టైగర్స్ ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి మధ్యప్రదేశ్ ఉంది. సెకండ్ ప్లేస్లో మనకు కర్ణాటక ఉంది. థర్డ్ ప్లేస్లో మనకు ఉత్తరాఖండ్ ఉందండి. మనకు ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి మహారాష్ట్ర ఉంది. వరుస క్రమంలో అమర్చమన్నప్పుడు మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర ఇవి చూసుకోవాల్సి ఉంటుందండి. సో మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి మంచు చిరుతల యొక్క రిపోర్ట్స్ చూసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.